పౌలు కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడు. గమాలియేలు పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై దేవుని గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు. పౌలు వృత్తిరీత్యా డేరాలు కుట్టువాడు. ఇతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు క్రైస్తవులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా బంధించి యెరూషలేమునకు తెచ్చుటకు అనుమతిని పొంది దమస్కుకు ప్రయాణమాయెను. అయితే దమస్కు మార్గంలో ఒక గొప్ప అద్భుతము జరిగాను. నన్ను వెదకని వారికి నేను దొరికితిని అన్నట్లు క్రైస్తవ సంఘమును హింసించి క్రైస్తవులను హతమార్చుచున్న సౌలును ప్రేమించిన ప్రభువు అతనిని దర్శించెను. గుర్రంపై ప్రయాణం చేయుచున్న సౌలు ఆ మధ్యాహ్న కాలమందు గొప్ప వెలుగును చూసెను. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావన్న స్వరము వినెను. నేల మీద పడిన సౌలు, ప్రభువా నువ్వు ఎవరవు అని అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసును అన్న స్వరము వినగా అతని గుండె బ్రద్దలాయెను, మనోనేత్రములు తెరవబడెను. గనుక ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నేనేమి చేయవలనో నీకు తెలుపబడును అని చెప్పాను. తరువాత సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది. సౌలు 3 దినములు కంటి చూపు లేక అన్నపానములు పుచ్చుకొనక కన్నీటితో తన దోషములను పాపములను ఒప్పుకొనుచు పశ్చాత్తాపపడి ప్రార్థించుచుండెను. దమస్కు వెళ్ళి క్రైస్తవులను పట్టుకుని బంధించి హింసించి చంపవలననుకున్న పౌలు కలవరి దర్శనమును పొందినప్పుడు కన్నీరు కార్చుచు ప్రార్థించడం, అతని కొరకు అననీయ అనే శిష్యుడు ప్రార్థించగా అతని కన్నులు తెరవబడడం ఎంత ఆశ్చర్యం! దేవుని తలంపులు అగమ్య గోచరములైనవి, ఆయన కార్యములు గంభీరములైనవి. అతిశయము స్వనీతితో నిండిన సౌలు పౌలుగా అనగా చిన్నవానిగా మారెను. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను యేసునామం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలెనని పౌలుకు తెలిసినప్పుడు దేవుని చిత్తమునకు తన్ను తాను అప్పగించుకొని బాప్తిస్మం పొందెను. రక్షించబడి బాప్తిస్మం పొందిన పౌలు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అన్న తీర్మానం చేసుకుని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటూ ప్రతి అడుగు దేవుని చిత్తానుసారముగా వేయచ్చు ఆత్మలను సంపాదించుటయే గురిగా పెట్టుకుని సువార్త సేవలో ప్రయాసపడెను. సువార్త ప్రకటింపబడవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము అంటూ రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడింది. యేసునామం ఎరిగిన చోట్లకు సువార్తను ప్రకటించడమే తన ధ్యేయముగా భావించి 3 మిషనరీ ప్రయాణములు చేసి అనేక ప్రాంతములలోని ఆత్మలను రక్షణలోనికి నడిపించి సంఘములను స్థాపించెను. పౌలులో ఉన్న విశేషత బహిరంగమైన సేవలో ఆత్మలను సంపాదించుటలో అతడు ఆసక్తి కలిగి ఉంటే కాక వ్యక్తిగత సాక్ష్యమును మంచి మనసాక్షిని కాపాడుకుని పరిశుద్ధత యందు క్రీస్తు స్వారూప్యమునందు ఎదగవలనని ఆశించుచుండెను. నా మనసాక్షిని దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను అనెను. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరం నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటూ ప్రార్థనలో పోరాడుచు ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడను అని గ్రహించి క్రీస్తు ప్రేమతో నింపబడుటకు ప్రయాసపడెను. ఇంతగా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆత్మలను సంపాదించినప్పటికీ తాను పరిపూర్ణుడనైతినని తృప్తిపడక ఇంకనూ క్రీస్తును సంపాదించుకునవలనని, ఆయన పునరుద్ధాన బలమును శ్రమానుభవమును పొందవలనని ఆశిస్తూ ఏవేవి తనకు లాభకరములుగా ఉన్నవో వాటిని నష్టములుగా ఎంచుకొని వెనకనున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తెను. నేను దేని నిమిత్తమైతే క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను అంటూ మనుషుల మెప్పులను కోరక దేవుడిచ్చు ఉన్నతమైన బహుమానం కొరకు పరిగెత్తెను. పౌలు అతిశయించుటకు ఎన్నో విషయములున్నను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనని అయ్యున్నాననియు
ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే అనియు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అనియు అనెను. ఆత్మల కొరకు కన్నీరు కార్చుచు ప్రసవ వేదన పడి సువార్త ద్వారా అనేక ఆత్మలను కని గొప్ప పరిచర్య చేసిన పౌలు మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందునూ అతిశయించుట నాకు దూరమవును గాక అనెను. తన జీవితాంతములో మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటూ రోమాలో శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షి ఆయను.